నమస్తే. సో వఫ్ అమెండ్మెంట్ బిల్ అల్టిమేట్ గా పాస్ అయిందండి. సో లోక్సభ రాజ్యసభలో అల్టిమేట్ మెజారిటీ తోటి వఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడం జరిగింది ఎస్టర్డే. అయితే ఇది ఇంకా ప్రెసిడెంట్ సైన్ కోసం వెయిట్ చేస్తుంది. సో వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 లో పాస్ చేశారు వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్ దేర్. అప్పుడు చాలా ఎక్స్టెన్సివ్ పవర్స్ ఇవ్వడం జరిగింది వఫ్ బోర్డ్ కి. సో ఆ ఎక్స్టెన్సివ్ పవర్స్ వల్ల చాలా రకాల ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని తీసుకోవడం జరుగుతోంది. ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని డిఫరెంట్ ఎలిగేషన్స్ బై ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ కూడా రేజ్ చేయడం తోటి దెన్ గవర్నమెంట్ థాట్ ఆఫ్ అమెండింగ్ ఇట్. సో ఆ అమెండింగ్ ప్రాసెస్ లో 2024 లో జాయింట్ పార్లమెంటరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఇన్ అండ్ అవుట్స్ అన్ని కూడా పరిశీలించి 2025 లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 17 అవర్స్ ఆఫ్ లాంగ్ డిబేట్ తర్వాత లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ బిల్ పాస్ చేశారు. సో ఈ బిల్లో ఉన్నటువంటి మెయిన్ ప్రావిజన్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రెడీ? సో ఇప్పటి వరకు కనుక ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంటెంట్. రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్ ఇన్ ద వఫ్ అమెండ్మెంట్ బిల్ ఏంటి అంటే, వఫ్ బోర్డ్ లో నాన్ ముస్లిమ్స్ ని కూడా మెంబర్స్ గా చేసుకోవచ్చు అని చెప్తోంది. సో ఇంతకు ముందు వరకు ఓన్లీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ కూడా మెంబర్స్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రావిజన్. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే రికార్డ్స్ ప్రకారం అది గవర్నమెంట్ ప్రాపర్టీ, కానీ ఇప్పుడు వఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయబడుతోంది. అలాంటప్పుడు ఆ ప్రాపర్టీని రిలీజ్ చేయాలి. ఓకే. థర్డ్ ప్రావిజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని వఫ్ ప్రాపర్టీగా ఎక్కడైనా క్లెయిమ్ చేయడం జరుగుతోంది, ఇప్పుడు ప్రెసెంట్ గా అది ఇష్యూలో నడుస్తుంది అన్నప్పుడు ఎవరు చేయాలి దాని యొక్క సంబంధించిన ఎంక్వైరీ, ఎవరు అవునా కాదనే డిసైడ్ చేయాలి అంటే కలెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ మాత్రమే దాని గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ ప్రావిజన్. నెక్స్ట్, ఎవరైనా ఒక ముస్లిం తన ప్రాపర్టీని వఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలి అంటే తను ఇస్లాం ని 5 years నుంచి ప్రొఫెస్ చేస్తూ ఉండాలి. అంటే నెక్స్ట్, వఫ్ ట్రిబ్యునల్ నుంచి ఇంతకు ముందు అపీల్ లేదు. మీరు వఫ్ యాక్ట్ చదివినట్లయితే వఫ్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ విల్ బి ఫైనల్ అని ఉంటుంది, దాన్ని తీసేశారనమాట ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వఫ్ ట్రిబ్యునల్ నుంచి అపీల్ వెళ్ళొచ్చు. ఎక్కడికి? హైకోర్టుకి. నెక్స్ట్, వఫ్ కి సంబంధించిన అకౌంట్స్ ని, ప్రాపర్టీస్ ని అన్నిటినీ కూడా ఆడిటింగ్ చేయడం అనేది ఇప్పుడు కంపల్సరీ చేశారు. సో వఫ్ బోర్డ్ సిఇఓని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఇంతకు ముందర నేను ఒక ముస్లిం ఫ్యామిలీలో గనక మేల్ చైల్డ్ లేకపోతే, అబ్బాయి లేకపోతే, అలాంటప్పుడు ఆ ప్రాపర్టీని వఫ్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫీమేల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ ని సస్టైన్ చేస్తూ వాళ్ళ రైట్స్ అన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీ వఫ్ కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఒక పోర్టల్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. సో ఇప్పుడు వఫ్ ప్రాపర్టీ, వఫ్ బోర్డ్ అంతా కూడా డిజిటైజ్ అవ్వబోతోంది. సో దీనివల్ల ఇప్పటి నుంచి, అంటే ఈ యాక్ట్ కంప్లీట్ గా పాస్ అయినప్పటి నుంచి 6 months లోపల అన్ని వఫ్ ప్రాపర్టీస్ ని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది పోర్టల్లో. అలానే ఇక్కడ నుంచి ఏదైతే వఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ అవుతుందో ఆ ప్రాపర్టీస్ ని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటి మనకి లాభం అంటే, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, చాలా క్లియర్ కట్ గా ప్రాపర్టీ అంటే ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని వచ్చాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా జనాలకు. బై యూజర్ అంటే ఏంటంటే, ఎప్పటి నుంచో తరతరాలుగా బై యూజ్ చేస్తున్నందువల్ల ఒక ప్రాపర్టీ వఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయొచ్చు ఈ ప్రావిజన్ ప్రకారం ఆ యాక్ట్ లో. అయితే ఆ పర్టికులర్ ప్రావిజన్ ని ఇప్పుడు తీసేశారు. కాబట్టి తరతరాలుగా వాడుతూ వస్తున్నాము, వఫ్ ప్రాపర్టీగా వాడుతున్నాం కాబట్టి ఇది వఫ్ ప్రాపర్టీ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వఫ్ అమెండ్మెంట్ బిల్ ని ఏమని పిలుస్తారు అంటే ఉమీద్ బిల్ అని పిలుస్తున్నారు అనమాట. యూనిఫైడ్ వఫ్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ బిల్ అన్నమాట. సో దీన్ని ఉమీద్ బిల్ గా చెప్తున్నారు. సో లెట్ us వెయిట్ ఫర్ ప్రెసిడెంట్ అసెంట్. బిల్ యాక్ట్ గా మారుతుందా, మారితే జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. మీ యొక్క ఒపీనియన్ ఏంటి వఫ్ అమెండ్మెంట్ బిల్ మీద? కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే.